4,000 క్యూసెక్లు 8,000 క్యూసెక్లు ఇచ్చేందుకు తీసుకునేదానికి ప్రాజెక్టు మొదలుపెడితే 3,600 పైచిలుకు కోట్లతో ప్రాజెక్టు పెట్టి మొదలు పెడితే ఈరోజు ఆ ప్రాజెక్టు లేకుండా చేపించి మనకు తాగునీరు కాదు కదా, తాగునీరు కూడా రాబోయే పరిస్థితులు రాదని చెప్పి మనం చేసుకుంటున్నా. మరొక్కసారి మనం మళ్ళా కూడా 2004 ముందు ఏ విధంగా కరువు కాటాలతో కష్టపడుతూ వచ్చామో ఆ పరిస్థితులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీకు ఇప్పుడు చెప్తున్నారు చంద్రబాబు గారు ఏమని, పోలవరం నుంచి మీకందరికీ నీళ్ళు ఇప్పిస్తాం అనుసంధానం చేసి గోదావరి కృష్ణా జలాలు అనుసంధానం చేసి చెప్తున్నారన్నమాట. అయితే ఒక మాట మీకు మనవి చేసుకుంటున్నా, పోలవరం విషయంలో 2019 లోపల నేను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. కౌన్సిల్ సాక్షిగా మీరే చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు నిర్మాణం చేయలేదానికి కారణం ఏమంటే దానికి మన వైసీపీ మీద నెట్టడం జరుగుతోంది. మీరు ఒక్క విషయం అందరూ తెలియజేయడం ఏమంటే అనంతపురం జిల్లా వాళ్ళందరూ కూడా చైతన్యవంతంగా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన బాధ్యత ఉంది. అనంతపురం జిల్లా వాళ్ళు ఎవరు కూడా త్యాగాలకు భయపడే వాళ్ళు కాదు, కేసులకు భయపడే వాళ్ళు కాదు. అన్ని ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు అయినా కూడా చైతన్యవంతం చేయడంలో విషయంలో మాత్రం మనం టీడీపీతో సమానంగా ఎవరూ లేవు, వైసీపీలు ఎవరు కూడా. ఇంతకుముందు వెంకటరామయ్య గారు చెప్పారు, మనం ఏమి చేసుకున్నా కూడా చెప్పుకోలేకపోయామని. అది కాకుండా వాళ్ళు ఏమి చేసినా కూడా తప్పుడు ప్రచారాలు చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది గతంలో. మీకు అందరికీ తెలుసు, పాస్బుక్ల పైన ఫోటోలు వేసినప్పుడు ఈ పాస్బుక్ మీ భూములే అమ్ముకుంటారని చెప్పి ఆ రోజు ప్రజలందరినీ మభ్యపెట్టి తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసపుచ్చడం జరిగింది. ఈరోజు మనం చెప్పడం ఒకటి, మనము చేసిన ఘనకార్యాలన్నా చెప్పుకునే పరిస్థితి మనకు ఉందా లేదా అని అడుగుతున్నా. అందుకోసమే మనమందరం కూడా ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యతగా తీసుకొని రాబోయే కాలాలలో మీరందరూ కూడా ఆ రోజు అనంతపురం జిల్లా తరఫున మేము పోరాడాం, మేమే ముందుండాం అనే చరిత్రలో చెప్పుకునే విధంగా పోరాటం చేయవలసిన అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చివరిన మన ముఖ్య అతిథి సమాలోచనకు వచ్చేసిన మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవిందరెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతూ అందరికీ దయచేసి బయట ఉండేవారు కూడా అందరు లోపలికి రండి. ఈయన మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని కూడా మీకంతా కూడా ప్రకటించబడతాయి. తర్వాత భోజనాలు కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు లోపలికి రావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ గోవర్ధన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచు. ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనంతపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి, పరిశీలకులు నరేష్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు శైలజానాథ్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇతర ప్రధానమైనటువంటి నాయకులు, రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు మిత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ప్రారంభించేటప్పటికి పాపం అందరికీ ఆకలి కూడా ప్రారంభమైనటువంటి సందర్భం కాబట్టి ఎక్కువసేపు మీ సహనాన్ని పరీక్షించకుండా, మీరు ఆకలితో ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా నా ఈ ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రైతు ఏదైనా సరే సాధించగలడు, పండించగలడు. కానీ ప్రధానమైనటువంటి విత్తనాలు కావాలంటే తెచ్చుకోగలడు, ఎరువులు తెచ్చుకోగలడు, చాకిరీ చేయగలడు, పండించగలడు. కానీ రైతులకు 2 ప్రధానమైనటువంటి అవసరం పడతాయి. ఒకటి ముఖ్యంగా సాగునీరు కొనలేడు. సాగునీరు ఏ విధంగా కూడా
ప్రకృతి సహజంగా వచ్చేటువంటి ఆ సాగునీరుని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, నిల్వ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అనేటువంటి దాని మీదనే సాగునీరు యొక్క ప్రాధాన్యత ఉంది. రైతుకి ప్రాధాన్యంగా వ్యవసాయానికి జీవనాధారం అనేటువంటిది మొట్టమొదటగా సాగునీరు, ఆ తర్వాత పండించినటువంటి దానికి గిట్టుబాటు ధర. అటువంటి సాగునీరు విషయంలో ఈరోజు మనం ఒక అవసరం, ఒక అన్యాయాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. అవసరాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడాం. చాలామంది నా ముందున్నటువంటి వ్యక్తులు చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఈరోజు ఒక్కసారి మనం కాలమానాన్ని చూస్తే కాలమానాన్ని క్రీస్తుతో కొలుస్తాం. క్రీస్తు శకమో క్రీస్తు పూర్వమో అని. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతు గురించి కానీ, వ్యవసాయాన్ని గురించి కానీ, నీటి వనరుల గురించి కానీ మాట్లాడాలి అంటే స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తరువాత అని మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. రైతుల మీద దృష్టి పెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు ఎక్కడికన్నా గ్రామాల్లోకి వెళ్తే రైతులు చెప్పేటువంటి మాట, మేము పండించినటువంటి ప్రతి గింజలో మహానేత రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వు మాకు కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పి మాట్లాడతారంటేనే రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఆయన చూపినటువంటి చొరవ, శ్రద్ధ. ఆ తర్వాత రైతుల గురించి ఏ ప్రభుత్వం, ఆయన రెక్కల కష్టం మీద వచ్చినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఎవరూ ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసిన తర్వాత దానికి సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి నాంది పలికితే దాని ద్వారా ఒక 3 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడితే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి దాన్ని 55,000 క్యూసెక్కులకు పెంచాడో, 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి దాని ద్వారా ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కూడా నీళ్లు తెచ్చుకుంటే సమృద్ధిగా రాయలసీమ జిల్లాలతో పాటు దక్షిణ వెస్ట్ ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచన చేశాడు. దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఈరోజు 800 అడుగుల దిగువ నుంచే దాదాపుగా రోజుకి 8 టీఎంసీలు ఈరోజు పాలమూరు రంగారెడ్డి కానీ, డిండి కానీ, అదేవిధంగా పవర్ జనరేషన్కి సంబంధించి కానీ రకరకాల కారణాలతో ఈరోజు తెలంగాణ వాళ్ళు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించి ఒక ఆలోచన చేస్తే దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపేశారు. అందరికీ అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని అనుమానం వెనక ఎవరం కూడా కుట్ర దాగి ఉంది అని చెప్పి ఊహించలేదు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ వేదిక మీద, శాసనసభ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ని, దానిని తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఆపించేశాను అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాలని మాకు చంద్రబాబు తాకట్టు పెట్టాడు అని చెప్పి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే మేము అనుకున్నాం కనీసం చంద్రబాబు దాని మీద స్పందిస్తాడేమో, ఖండనిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు స్పందించేటువంటి పరిస్థితులు లేడు. ఖండనిచ్చేటువంటి పరిస్థితి కాకుండా ఎదురుదాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరన్నా మాట్లాడితే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నాడంటే రైతులంటే 20 టీఎంసీలతో ఏం ఊరిగిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, నీ ఇంటి పక్కన నువ్వు ఈరోజు 5 ఎకరాల స్థలంలో కడుతున్నావు, 5 సెంట్ల భూమి ఎవడన్నా తీసుకుంటే ఒప్పుకుంటావా చంద్రబాబు? నువ్వు రైతులకు సంబంధించి 20 టీఎంసీని నీళ్లు ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడమంటేనే రైతులంటే ఎంత నిర్లక్ష్యం ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబుకి ఏ రోజు అధికారంలో ఉన్నా దాదాపుగా 62% మంది రైతులున్నా వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులంటే అశ్రద్ధ తప్ప ఏ రోజు వ్యవసాయాన్ని కానీ రైతుల గురించి కానీ పట్టించుకోడు. అందుకే చాలామంది మాట్లాడారు ఈరోజు ఆల్మట్టికి సంబంధించి ఎత్తి పెంచుతున్నారని. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటే మనకు అడ్డు అదుపు ఉండదు. చంద్రబాబు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోడు, రైతుల మీద దృష్టి పెట్టడు, సాగునీటి వనరులను కాపాడాలనేటువంటి ఆలోచన చేయడు. మనం ఆడిందే ఆటగా పాడిందే పాటగా మన ఇష్ట ప్రకారం ఏదైనా చక్కబెట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నిధులు కేటాయించి ఈరోజు దానికి సంబంధించినటువంటి అక్విజిషన్ ప్రారంభించారు. ఏ రోజైతే తెలంగాణకు సంబంధించి ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తుకుని శాసనసభలో మాట్లాడాడు. ఆ రోజు మేము శాసనసభ్యులుగా ఉన్నాం, మీరు నిద్రపోతున్నారు, అక్కడ వాళ్ళు అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు అని అంటే ఓటుకు కోట్ల కేసులు ఇరుక్కొని రాత్రికి రాత్రి అక్కడి నుంచి మీరు ఏమైనా కట్టుకుని నన్ను వదిలేస్తే చాలని చెప్పి అమరావతికి వచ్చేసాడు. కాబట్టి అక్కడ